ట్రిపుల్ ఐటీ ప్రకటన వచ్చింది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 21వ తేదీ. నేటి నుంచి ఆన్లైన్లో స్వీకరణ. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RTUKT పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. బాసర ట్రిపుల్ ఐటీలో 1500 సీట్లు. కొత్తగా మహబూబ్ నగర్ క్యాంపస్లో 108 సీట్లు కలిపి మొత్తం 1680 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల మేరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. 2 ఏళ్ల PUC ఇంటర్తో సమానం. 4 ఏళ్ల బీటెక్ కోర్సును కలిపి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు అని పిలుస్తారు. 2 ఏళ్ల PUC స్కోర్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం బీటెక్ బ్రాంచ్ కేటాయిస్తారు. ఫీజుల వివరాలు. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏడాదికి ₹36,000 ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కు అర్హులైన విద్యార్థుల చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్య బీమా BC అభ్యర్థులు ₹3,500, SC ST అభ్యర్థులు ₹3,000 చెల్లించాలి. ట్యూషన్ డిపాజిట్ కింద అన్ని కేటగిరీల అభ్యర్థులు ₹2,000 చెల్లించాలి. కోర్సు పూర్తయ్యాక ట్యూషన్ డిపాజిట్ తిరిగే చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పని చేసే వారి పిల్లలు ఏడాదికి ₹1,36 లక్షలు. NRI విద్యార్థులు ₹3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఈ సేవ, మీ సేవ, TS ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. OC BC అభ్యర్థులు దరఖాస్తు రుసుము ₹500, SC ST అభ్యర్థులు ₹450. ఇతర రాష్ట్రాలకు చెందిన గ్లోబల్ కేటగిరీ వారు ₹1,500. భర్తీ కాకుండా మిగిలిపోయే గ్లోబల్ కేటగిరీ సీట్లలో ప్రవేశం పొందాలనుకునే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ₹1,500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. NRI అభ్యర్థులు $100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ప్రవేశాల షెడ్యూల్. అర్హతలు. మే 31వ తేదీ నుంచి జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. వికలాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, NCC స్పోర్ట్స్, గ్లోబల్ కేటగిరీకి చెందిన వారి దరఖాస్తులను జూన్ 25 తేదీ వరకు స్వీకరిస్తారు. జూలై 4వ తేదీన ఎంపిక జాబితా. జూలై 7వ తేదీన తొలి విడత కౌన్సిలింగ్. విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2025 మెనస్ సెసి తత్సమాన పరీక్షలో రెగ్యులర్ గా ఉత్తీర్ణులై ఉండాలి. 3/2024 నాటికి 18 ఏళ్లు దాటాలి. SC ST అభ్యర్థులకు 21 ఏళ్లు నిండాలి. 10వ తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు ఒక్కో సబ్జెక్టు 4 మార్కుల చొప్పున మొత్తం 24 మార్కులు అదనంగా కలుగుతాయి. బాసర ట్రిపుల్ ఐటీలో 85% సీట్లను స్థానికంగా, మిగిలిన 15% సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. SCలకు 15%, STలకు 6%, BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7%, BCలకు 4% రిజర్వేషన్. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3%, సైనికోద్యోగుల పిల్లలకు 2%, NCC విద్యార్థులకు 1%, స్పోర్ట్స్ కోటా కింద 5% సీట్లను భర్తీ చేస్తారు. బాలికలకు 33.33%.